చిన్నతనంలో ఎక్కడో మూలన కూర్చొని తన అభిమాన హీరో సినిమాలు చూస్తూ కనీసం ఒక్క ఫోటో అయినా దిగితే చాలు అనుకున్న అబ్బాయి పెద్దయ్యాక ఆ హీరో సినిమానే డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ కి అంతకంటే హ్యాపీ ఉండదు. అంతేకాదు, తన సక్సెస్ వెనుక 11 ఏళ్ల కష్టం ఉన్నా తన సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని మరీ గర్వంగా చెబుతున్నాడంటే ఆ డైరెక్టర్ వ్యక్తిత్వం కూడా అంచనా వేయవచ్చు. ఆయనే డైరెక్టర్ బాబీ. తాజాగా బాలకృష్ణ గారితో డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమానే డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బాబీ రియల్ లైఫ్ లోని ముఖ్యమైన అంశాలతో పాటు 9th క్లాస్ లో అమ్మాయితో మొదలైన పరిచయం ప్రేమగా ఎలా మారింది, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతడితోనే చిరంజీవి ఓ సందర్భంలో నువ్వు ఊహించుకున్న చిరంజీవి ఏం పీకుతాడో చెప్పు అని ఎందుకన్నారు అనే విషయాలను తెలుసుకుందాం. డైరెక్టర్ బాబీ అసలు పేరు కొల్లి సంతోష్ రవీంద్రనాథ్. 1983 ఆగస్టు 1న గుంటూరులో పుట్టారు. తల్లిదండ్రులు ఇందిరాగాంధీ, మోహన్ రావు గారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మోహన్ రావు గారు గతంలో డ్రామాల్లో నటించారు, కొన్ని నాటకాలు రచించారు కూడా. చిరంజీవి గారికి వీరాభిమాని కూడా. చిరంజీవి గారి సినిమాల సమాచారం అంతా ఆయన ఫింగర్ టిప్స్ పై ఉండేది. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ప్రీమియర్ షో చూసేవారు. తన కుమారుణ్ణి కూడా ఇంట్లో తెలియకుండా తీసుకెళ్లేవారు. స్కూల్ కి రెడీ చేయించి కాస్త దూరం వెళ్ళాక ఇంట్లో తెలియకుండా తన స్కూటర్ పై ఎక్కించుకుని సినిమా ప్రీమియర్ షోలకు తీసుకెళ్లేవాడు. దీంతో ఆ థియేటర్ మేనేజర్ మోహన్ రావు గారితో మీరు ఎందుకింత రిస్క్ చేసి పిల్లవాడిని తీసుకొస్తున్నారు అని అనేవారట. దీంతో ఆయన సమాధానమిస్తూ చిరంజీవి సినిమా అంటే ఇలానే చూడాలి అనేవారట. జనాల మధ్యలో బాబీ నలిగిపోకుండా తన భుజాలపై ఎత్తుకుని చెప్పులు చేతిలో పట్టుకుని థియేటర్లోకి తీసుకెళ్లేవారు. పలు సందర్భాల్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు ఎలా కష్టపడి పైకి వచ్చారో కూడా బాబీకి చెప్పేవారట. ఇక చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన తండ్రి చాలా బాధపడేవారట. ఆ రోజంతా డల్ గా ఉండేవారట తండ్రి. ఈ క్రమంలోనే బాబీ గారికి చిరంజీవిపై అభిమానం మొదలైంది. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూసేవారు. అయితే స్కూల్లో ఆబ్సెంట్ అయితే లీవ్ లెటర్ కావాలి, కానీ తల్లి ఇచ్చేవారు కాదు. దీంతో ప్రిన్సిపల్ పిలిపించేవారు. ఆ టైంలో తనకు హెల్త్ బాగోలేదని వణికిపోతూ వెళ్లేవారట. మరోసారి బంధువులు చనిపోయారని, మరోసారి ఇంకో రీజన్ చెప్పేవారు బాబీ. బాబీ చెబుతున్నవి స్టోరీసే అని అర్థమైన ప్రిన్సిపల్ రారా నాటకరాజా అని పిలిచేవారట. ఓసారి ఒరేయ్ ఇన్ని స్టోరీస్ ఎలా చెబుతున్నావురా అని అన్నారట. ఇక ఘరానా మొగుడు సినిమా విజయోత్సవ సభ గుంటూరులో జరిగింది. అక్కడికి లక్షల మంది వస్తారని, అంత రష్ లో పిల్లలను తీసుకెళ్లడం రిస్క్ అనే ఉద్దేశంతో బాబీని ఆ ఫంక్షన్ కి తీసుకెళ్లలేదు. దీంతో వారం రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నారట బాబీ. తీరా జ్వరం తగ్గాక సినిమాను రెండోసారి చూపిస్తే అప్పుడు సైలెంట్ అయ్యారట. ఇలాగే కంటిన్యూ అయితే చదువు పాడైపోతుందనే ఉద్దేశంతో పాటు అల్లరి ఎక్కువ అవడంతో తల్లి పట్టుబట్టి మరీ భాష్యం స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్లోని గోపి అనే టీచర్ పిల్లలను బెదిరించేందుకు 4-5 బెత్తాలను కట్టగా కట్టి గోడలను కొట్టేవారు. ఆ టీచర్ను చూడగానే చాలా మంది స్టూడెంట్స్ ఏడ్చేసేవారట. అయినా సరే బాబీ మాత్రం తన అల్లరి మానలేదు. 8వ తరగతి వచ్చేసరికి తాను సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే యాక్టర్ గానా డైరెక్టర్ గానా అనేది మాత్రం తేల్చుకోలేదు. అంతేకాకుండా పరీక్షల కోసం చదవడం, స్కూల్ కి వెళ్లడం తన పని కాదని, టైం వేస్ట్ చేస్తున్నానని అనుకునేవారట. ఇంటర్ చదువుతున్న టైంలో రోజు సినిమాలు చూసేవారు. అయితే పరీక్షల్లో మాత్రం పాస్ అయ్యేవారు. అందుకు కారణం కూడా ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ అదే క్లాస్ లో ఉంచుతారని, తాను త్వరగా డిగ్రీ వరకు పూర్తి చేస్తే సినిమాలకు వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో పాస్ మార్కులు తెచ్చుకునేవారు. ఇక బాబీ గారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే ఆయన సిస్టర్ కు మ్యారేజ్ చేశారు. వారు హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉండేవారు. ఆ టైంలోనే ఇంద్రా సినిమా ఫంక్షన్ విజయవాడలో జరిగింది. అప్పటికే చిరంజీవి గారి సినిమాలకు కటౌట్స్ పెట్టడం, ఉత్సవాలు చేసే బాబీ గారు చిరంజీవి గారికి వీర ఫ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారిని కలిసే ఛాన్స్ రాలేదు. కానీ ఆ మూవీ స్టోరీ రచయిత చిన్ని కృష్ణ గారు అని తెలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత చిన్ని కృష్ణ గారు గుంటూరులో మరో కార్యక్రమానికి వచ్చారు. అక్కడికి వెళ్లిన బాబీ ఆయనతో మాట్లాడి తనకు ఉన్న పరిచయాలు, కుటుంబ వివరాలు చెప్పారట. అక్కడే చిన్ని కృష్ణ గారి సిస్టర్ కి తన తల్లి క్లాస్మేట్ అని తెలిసింది. ఆ పరిచయంతో తనకు సినిమాలంటే ఇష్టమని, తాను సినిమాల్లోకి వస్తానని చెప్పి చిన్ని కృష్ణ గారి ల్యాండ్ లైన్ నంబర్ తీసుకున్నారు. ఆ టైంలో చిన్ని కృష్ణ గారు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఇక డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ కు వచ్చిన బాబీ గారు తన అక్కయ్య వాళ్ళ ఇంట్లో కొన్నాళ్లు ఉండాలని డిసైడ్ అయ్యారు. ఆ టైంలో తన తండ్రిలోని మరో కోణం చూశారు బాబీ గారు. అందుకు తండ్రి పెట్టిన కండిషనే కారణం. నువ్వు అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, సాధారణంగా ఆడపిల్లకే మనం ఇవ్వాలి, వాళ్ళ నుండి నువ్వు ఏమీ తీసుకోవద్దు, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, బావని అసలు డబ్బులు అడగద్దు, నీకు ఇబ్బందులు ఏవైనా ఉంటే మాతోనే చెప్పు, మేం నీకు నెలకు 1000 రూపాయలు పంపిస్తాం, వాటితోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పారట.
దీంతో తన దగ్గర ఉన్న డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవారు. అయితే ఆయన బావ మాత్రం బాబీ తనను డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతున్నాడని భావించి ఇంట్లోని ఫ్రిడ్జ్ పై డబ్బులు పెట్టి, ఒరే బాబీ, నువ్వు ఫ్రిడ్జ్ పై డబ్బులు పెట్టి మర్చిపోయావు అనేవారట. ఆ డబ్బులు తనవి కాదని బాబీ చెప్తే, నీవేరా, నువ్వు మర్చిపోయి ఉంటావు అని తన బావ చెప్పేవారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు బాబీ. హైదరాబాద్ వచ్చాక 2 రోజులు వెతికి చిన్ని కృష్ణ గారి ఆఫీస్ అడ్రస్ తెలుసుకున్నారు. మోతీనగర్ నుండి 2-3 బస్సులు మారితే బంజారా హిల్స్ కి వచ్చేవారు. అప్పట్లో బస్ టికెట్లకే 18 రూపాయలు అయిపోయేవి. ఇక చిన్ని కృష్ణ గారి ఆఫీస్ కి వెళ్లి ఆయనకు విష్ చేస్తే ఆయన నార్మల్ గా మాట్లాడి వెళ్లిపోయేవారట. ఇలాగైతే కుదరదు అనుకుని 4-5 రోజుల పాటు ఉదయమే చిన్ని కృష్ణ గారి ఆఫీస్ వద్దకు వెళ్లిపోయి రాత్రి వరకు అక్కడే ఉండేవారు. ఇవన్నీ చూసి ఓ రోజు చిన్ని కృష్ణ గారు, నీకు సినిమాలకు సంబంధించి ఏం వచ్చో చెబితే నిన్ను అక్కడికి పంపిస్తాను అన్నారట. అప్పటికి డిగ్రీ పూర్తయిపోయి సంవత్సరం కూడా కాలేదు. నూనూగు మీసాలతో ఉండేవాడు. అంతేకాకుండా తాను యాక్టర్ కావాలో లేక డైరెక్టర్ కావాలో క్లారిటీ లేదు, కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఉండేది. అదే విషయాన్ని చిన్ని కృష్ణ గారితో చెప్పారట. ఈ మాటలు విన్న చిన్ని కృష్ణ గారు బాబీని యాక్టింగ్ లోకి పంపించాలని అనుకుని, నిన్ను మా వాడు రేపు రాఘవేంద్రరావు గారి దగ్గరకు తీసుకెళ్తాడు, గంగోత్రి షూటింగ్ ఉంది, వెళ్లి కలువు అన్నారట. ఈ మాటలు విన్న బాబీ తనకు అల్లు అర్జున్ తో కలిసి సినిమాల్లో నటించవచ్చని, తనకు కూడా పేజీల డైలాగులు ఉంటాయని, మంచి పాత్ర ఉంటుందని ఊహించుకున్నాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాడట. అలా గాల్లో తేలుతూ ఆ రోజంతా గడిచి మరుసటి రోజు వచ్చారు. చిన్ని కృష్ణ గారి అసిస్టెంట్ ఒక ఆయన బాబీని రాఘవేంద్రరావు గారి ఆఫీస్ కి తీసుకెళ్లి పరిచయం చేశాడట. ఆయన బాబీని చూడగానే, ఆ అబ్బాయి గురించేనా చిన్ని కృష్ణ చెప్పింది అని అక్కడున్న ఓ అసిస్టెంట్ కి చెప్పి, ఈ అబ్బాయి కొలతలు కూడా తీసుకోండి అన్నారట. టైలర్ వచ్చి కొలతలు తీసుకోవడం మొదలు పెట్టాడు. షర్ట్ కొలతలు పూర్తయ్యాక నిక్కర్ కొలతలు అని రాశారట. తనకు నిక్కర్ కొలతలు ఎందుకు అని టైలర్ ని అడిగితే, అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించాలి కదా, ఈ సినిమాలో అల్లు అర్జున్ నిక్కర్లోనే కనిపిస్తాడు, మీకు కూడా నిక్కర్లే ఉండాలి కదా, అందుకే ఈ కొలతలు తీసుకుంటున్నాం. 2 రోజుల్లో అందరినీ రాజమండ్రికి తీసుకెళ్తారని, అక్కడే షూటింగ్ ఉందని చెప్పారట ఆ టైలర్. దీంతో షాక్ తిన్నాడు బాబీ. తనకు చిన్నతనం నుండి ప్యాంట్లే ఉండేవని, అంతేకాకుండా తాను సినిమాల్లోకి వెళ్తున్నానని గ్రేట్ గా ఫ్రెండ్స్ కి చెప్పానని, ఇప్పుడు తన్ను నిక్కర్లో చూసి వాళ్ళంతా టీజ్ చేస్తారని, అంతేకాకుండా తాను ఇష్టపడుతున్న అమ్మాయికి కూడా ఇబ్బంది అవుతుందని అనుకుని మళ్ళీ ఆ సినిమా జోలికి పోవద్దని అనుకున్నారట బాబీ. మరుసటి రోజు రాఘవేంద్రరావు గారి ఆఫీస్ కి రాకుండా చిన్ని కృష్ణ గారి వద్దకు వెళ్లారు. అక్కడ బాబీ గారిని చూసిన చిన్ని కృష్ణ గారు, నిన్ను అక్కడికి పంపించానుగా, మళ్ళీ తిరిగి వచ్చావేంటి అని అడిగితే, నేను రైటర్ని అవుదామని డిసైడ్ అయ్యాను అన్నారట బాబీ గారు. దీంతో చిన్ని కృష్ణ గారు ఏమీ అనలేక, నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు నిరూపించుకోవాలి, నువ్వు ఫెయిల్ అయితే నన్ను ఇబ్బంది పెట్టద్దని ఓ సీన్ బ్యాక్గ్రౌండ్ చెప్పి, మరుసటి రోజు ఈ సీన్ కి యాక్షన్ మాటలు రాసుకురా అన్నారట. మళ్ళీ తాను ఇంటికి వెళ్లి రావాలంటే బస్ ఛార్జీలు అవుతాయని, అక్కడే తాను నిరూపించుకోవాలని డిసైడ్ అయి 2 గంటల్లో ఆ సీన్ కి సంబంధించిన మాటలు, యాక్షన్ సీన్లు రెడీ చేసుకున్నారు. తీరా చిన్ని కృష్ణ గారు ఇంటికి వెళ్లే టైంకి వెళ్లి, నేను ప్రిపేర్ చేశాను అని చెప్తే ఆయన రాసుకునిరా అని చెప్పారట. తనకు సీక్వెన్స్ రాయడం రాదని, ఎక్స్ప్లెయిన్ చేస్తానని, తాను అనుకున్న డైలాగులని, యాక్షన్ ని చెప్పారట. అవి చిన్ని కృష్ణ గారికి ఇంట్రెస్ట్ గా అనిపించి, అక్కడే ఉన్న అసిస్టెంట్ తో మీరు ఎవరైనా హెల్ప్ చేశారా అని అడిగితే, వారు తాము హెల్ప్ చేయలేదని, బాబీనే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నాడని చెప్పారట. ఇక బాబీ చెప్పిన అంశాలు నచ్చడంతో తన వద్దే రైటర్ గా పెట్టుకున్నారు. తానే అకామిడేషన్ ఇచ్చి నెలకు 500 రూపాయలు ఇచ్చేవారు. అలా 2003లో బాబీ సినిమా కెరీర్ మొదలైంది. పలు సినిమాలకు 2 ఏళ్ల పాటు అసిస్టెంట్ రైటర్ గా చేశారు. కొన్నిసార్లు తన పేరును ఎండ్ స్క్రీన్ లో చూసేవారు. అయితే తన పేరును టైటిల్స్ లో పెట్టాలంటే తాను ఇంకా పెద్ద పొజిషన్ కి వెళ్లాలని, అందుకు డైరెక్షన్ చేయడమే మార్గమని అనుకున్నారు. చిన్ని కృష్ణ గారి వద్ద సినిమాలు ఉన్నన్ని రోజులు పర్వాలేదు. ఆ తరువాత బయటకు వచ్చేశారు. దశరథ్ గారు, కోనా వెంకట్ గారు, పరుచూరి బ్రదర్స్, ఇలా చాలా మంది రచయితల వద్ద పనిచేశారు. కొన్ని సినిమాలకు గోస్ట్ రైటర్ గా కూడా ఉన్నారు. అయితే చాలా సినిమాలకు బాబీ పేరు స్క్రీన్ పై వేసేవారు కాదు. అప్పటికే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. యూసఫ్ గూడలో ఉండేవారు. ఓవైపు పేమెంట్లు తక్కువగా ఉండేవి. అన్ని స్ట్రగుల్స్ లోనూ సినిమా డైరెక్షన్ చేయాలని అనుకునేవారు. అక్కడే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. తన స్నేహితుడు చెన్నై నుండి 100 సీడీలు పంపించి ఈ సినిమాలు చూడాలని చెప్పేవారట. కొందరు ఎక్కడెక్కడ ఛాన్స్లు ఉన్నాయో చెప్పేవారట. ఆ టైంలో ఓసారి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ కన్నడ డైరెక్టర్ ఎస్ నారాయణ గారి సినిమా షూటింగ్ నడుస్తోంది. అప్పటికే కొంచెం కన్నడ నేర్చుకున్న బాబీ ఆయన్ను పరిచయం చేసుకుని కొన్ని ఐడియాస్ ని, కొన్ని డైలాగ్స్ ని చెప్పారట. దీంతో ఆయన ఇంప్రెస్ అయి కొన్ని సినిమాలకు రచయితగా ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా 10ల సంఖ్యలో సినిమాలకు రైటర్ గా, అసిస్టెంట్ రైటర్ గా చేయడంతో పాటు కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. పొలిటికల్ రౌడీ, భద్రాద్రి, వీర పరంపర, డాన్ సీను, ఓ మై ఫ్రెండ్, అల్లుడు సీను, బలుపు, బాడీగార్డ్, పంతం, ఇలా పలు సినిమాలకు చేశారు. డాన్ సీను, బలుపు చేస్తున్న టైంలో రవితేజ గారు పరిచయం అయ్యారు.
ఆ షూటింగ్ టైంలోనే రవితేజ గారు బాబీని పిలిపించి నీలో స్పార్క్ ఉందని అన్నారట. దీంతో బాబీకి కొండంత బలం వచ్చింది. అప్పటికే తాను అనుకున్న స్టోరీని 2 రోజుల్లో డెవలప్ చేసుకుని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రవితేజ గారికి చెప్పాలని ప్రిపేర్ అయ్యారు. బల్పు సినిమా టైంలోనే ఓసారి టైం దొరకడంతో బాబీ గారు రవితేజ గారికి తన స్టోరీ లైన్ చెబితే అది నచ్చిన రవితేజ స్టోరీని మరింత డెవలప్ చేయాలని చెప్పారట. అలా 2014లో పవర్ సినిమా వచ్చింది. రవితేజ, హన్సిక, రెజీనా తదితరులు నటించిన ఈ సినిమా బాగానే ఆడింది. డైరెక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఓ రోజు డైరెక్టర్ శరత్ గారు ఫోన్ చేసి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు తమ ఫామ్ హౌస్ కి రమ్మన్నారని చెప్పడంతో టెన్షన్ పడుతూ వెళ్లాడు బాబీ గారు. అక్కడికి వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు పవర్ సినిమా డైరెక్షన్ బాగుందని చెప్పి ఓ స్టోరీ ఇచ్చి డైరెక్షన్ చేయగలవేమో ఆలోచించుకొని రేపు చెప్పండి అన్నారట. ఇదే విషయాన్ని బాబీ గారు రవితేజ గారితో చెబితే పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసేందుకు చాలా మంది క్యూ కడతారు, నీకు మంచి అవకాశం వచ్చింది, మిస్ చేసుకోవద్దు, ప్రూవ్ చేసుకో అన్నారట. సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఎవరికీ చెప్పొద్దు అనుకున్నారు. కానీ మరుసటి రోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతుండగానే దాదాపు 50 నుండి 60 మిస్డ్ కాల్లు వచ్చాయి. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడనే విషయం బయటకు వచ్చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో తను సొంత కథతో డైరెక్షన్ చేస్తేనే తనకు సెట్ అవుతుందని, ఇతర కథలను డైరెక్ట్ చేసే మెచ్యూరిటీ తనకు లేదని అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాబీ. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా వచ్చింది. ఆ టైంలోనే తండ్రికి క్యాన్సర్ అనేది బయటపడింది. ఆ తర్వాత వెంకీ మామ సినిమా వచ్చింది. ఇది కూడా వేరే వారు రాసిన కథనే. ఈ సినిమా హిట్ అయినప్పటికీ తాను మాత్రం సొంత స్టోరీలతోనే సినిమా తీయాలని ప్రిపేర్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాబీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఛాన్స్ కూడా అనుకోకుండానే వచ్చింది. అప్పటికే అల్లుడు సీను సినిమాకు పనిచేసిన బాబీ గారికి వివి వినాయక్ గారు కూడా పరిచయం అయ్యారు. ఓ రోజు డైరెక్టర్ వివి వినాయక్ గారి ద్వారా బాబీని పిలిపించారు చిరంజీవి గారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న చిరంజీవి గారిని కలిసేందుకు బాబీ వెళ్లారు. అక్కడ చిరంజీవి గారు మాట్లాడుతూ లూసిఫర్ సినిమా చూసావా అని అడిగితే చూశాను అని చెప్పారట బాబీ గారు. ఈలోగా షాట్ రెడీ కావడంతో వెళ్లిపోయారు చిరంజీవి గారు. అప్పటికి ఆ సినిమా గురించి ఎందుకు అడుగుతున్నారో బాబీ గారికి అర్థం కాలేదు. కాసేపటికి లూసిఫర్ రైట్స్ గురించి అక్కడ డిస్కషన్ జరిగింది. ఇక షాట్ పూర్తయ్యాక చిరంజీవి గారు వచ్చి లూసిఫర్ సినిమా మరోసారి వేరే కోణంలో చూసి దానిపై ఒపీనియన్ చెప్పు, వివి వినాయక్ తో పాటు నిన్ను మరో ఇద్దరిని అనుకుంటున్నాం అన్నారట. ఆ సినిమాను 3 రోజుల్లో దాదాపు 10 సార్లు చూసినా బాబీ గారు కనెక్ట్ కాలేకపోయారు. ఆల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో దెబ్బతిన్నామని, తాను లూసిఫర్ తో కనెక్ట్ కాలేకపోతున్న విషయాన్ని చిరంజీవికి చెప్పేయాలని 3 రోజుల పాటు ఆలోచించారట. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని చిరంజీవి గారిని కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి గారు లూసిఫర్ సినిమా గురించి అడుగుతుంటే బాబీ క్లారిటీగా చెప్పడం లేదు. దీంతో చిరంజీవి గారికి విషయం అర్థమై ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అన్నారట. దీంతో సినిమా బాగానే ఉందని, కానీ ఆ కథకు తాను కనెక్ట్ కాలేకపోయానని, తాను చూసిన చిరంజీవి వేరని అన్నారట బాబీ. నార్మల్ గా అయితే అంత పెద్ద స్టార్ గా ఉన్న చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ను ఎవరూ వదులుకోరు. ఒకవేళ అలా వదులుకున్నా అంత పెద్ద స్టార్ చాలా ఈగోకు వెళ్తారు. కానీ అక్కడ ఉన్నది చిరంజీవి గారు కాబట్టి ఆయన స్పందన వేరేగా ఉంది. డైరెక్టర్ బాబీ చెప్పిన పాయింట్ కి చిరంజీవి గారు నార్మల్ గానే రియాక్ట్ అయి పర్వాలేదు, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారులే, ఇక నువ్వు వెళ్ళు అన్నారట. అప్పటి వరకు చిరంజీవి గారిని కలిసినా ఫోటో దిగలేదు బాబీ. మళ్లీ కలిసే అవకాశం వస్తుందో లేదో అనుకుని ఫోటో కావాలి సార్ అన్నారట. చిరంజీవి గారు ఫోటో తీసుకొనిచ్చారు. అయితే స్పీడ్ గా వెళ్లిపోతున్న బాబీ గారిని చిరంజీవి గారు వెనక్కి పిలిపించి కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ, నువ్వు ఊహించుకున్న చిరంజీవి ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఏం పీకుతాడో తెలియాలి అన్నారట. అందుకు ఏం సమాధానం చెప్పాలో తెలియని బాబీ గారు తాను 20 రోజుల్లో స్టోరీతో వస్తానని చెప్పి వచ్చేశారు. తాను చిరంజీవి గారికి వీరశబ్దం చేసి వచ్చాననే పట్టుదలతో అంతకుముందు ఊహించుకున్న స్టోరీకి మెరుగులు దిద్దారు. 18 రోజుల తర్వాత వివి వినాయక్ గారి ద్వారా చిరంజీవి గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ను కలిసి స్టోరీ లైన్, ఇంట్రొడక్షన్ సీన్ చెప్పారు. ఆయన స్టోరీ బాగానే ఉందని, అయితే ఏదో వెలితి ఉందని చెబితే తాను 18 రోజుల్లోనే ఈ స్టోరీ ప్రిపేర్ చేశానని, కాస్త సమయం ఇస్తే ఇంకా బాగా వస్తుందని చెప్పి కొంచెం టైం తీసుకుని మళ్లీ వెళ్లి స్టోరీ చెప్పారు. అది చిరంజీవి గారికి నచ్చింది. చిరంజీవి గారి మాస్ లుక్, మాస్ యాటిట్యూడ్, వింటేజ్ లుక్ తో సినిమా తీయాలనుకున్నారు. అయితే క్లైమాక్స్ పనడం లేదు. 4-5 యాంగిల్స్ అనుకున్నారు. ఈలోగా కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఈ గ్యాప్ లో క్లైమాక్స్ మార్చాలని, రవితేజ గారితో కొన్ని సీన్లు పెట్టాలని అనుకుని చిరంజీవి గారికి చెప్పేందుకు వెళ్లారు. రవితేజ పేరు చెప్పకుండానే క్లైమాక్స్ గురించి చెబుతుంటే ఇది మన రవి గురించే రాసావా అని చిరంజీవి గారు పట్టేశారట. అలా క్లైమాక్స్ ఓకే అయింది. ఇక రవితేజ గారిని కలిస్తే తనకు డేట్స్ లేవని,
తనకు చిరంజీవి గారితో చేయాలని ఉన్నా ఈ స్టోరీతో వర్కౌట్ అవుతుందో లేదో తెలియదని అన్నారట. మొత్తం మీద క్లైమాక్స్ ను చెప్పి ఒప్పించి మరీ రవితేజ గారితోనూ చేయించారు. క్లైమాక్స్ షూట్ చేసేందుకు కూడా డేట్స్ చాలా ప్రాబ్లం అయ్యాయి. ఆ సినిమా హిట్ అయింది. ఈ విషయంలో కొరటాల శివ గారు, వివి వినాయక్ గారు హెల్ప్ చేశారట. ఇక తాజాగా వచ్చిన డాకు మహారాజ్ తో మరో హిట్ అందుకున్నారు. ఈ స్టోరీ చెప్పిన 10 నిమిషాలకే బాలయ్య గారు ఓకే చెప్పారట. మొత్తం మీద తాను తీసింది తక్కువ సినిమాలే అయినా మంచి సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ బాబీ. ఇక చిరంజీవి గారితో బాబీ గారికి ప్రత్యేక అనుబంధం ఉంది. తాను సినిమాల్లోకి వచ్చేందుకు చిన్ని కృష్ణ గారు, రవితేజ గారు కారణమైతే అసలు చిరంజీవి గారిని చూసే తనకు సినిమాల్లోకి రావాలన్న లక్ష్యం ఏర్పడిందని చెప్పారు బాబీ గారు. జూనియర్ ఎన్టీఆర్ తో జైల్ అవకుశ సినిమా టైంలో ఓ ఘటన జరిగింది. ఆ సినిమా షూటింగ్ టైంలో తన తండ్రి మోహన్ రావు గారికి క్యాన్సర్ అని తేలింది. దీంతో కళ్యాణ్ రామ్ గారి ద్వారా బసవరామతారకం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేందుకు అంతా రెడీ చేసుకున్నారు. అయితే మోహన్ రావు గారు చిరంజీవి హిట్ సినిమా చూడాలని కోరుకున్నారట. అప్పటికి తాను 2 సినిమాలు తీశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో చిరంజీవి గారు సెట్స్ కి వచ్చారు కూడా. అయినా సరే తన తండ్రికి చిరంజీవి గారిని పరిచయం చేయాలన్న ఆలోచన రానందుకు బాధపడ్డారు. దీంతో బాబీ గారు వివి వినాయక్ గారికి ఫోన్ చేసి ఒకసారి అన్నయ్యను కలవాలి, తన తండ్రిని తీసుకొచ్చి పరిచయం చేస్తాను అన్నారట. తాను కనుక్కొని చెప్తానని అన్న వివి వినాయక్ గారు 2 రోజుల తర్వాత బాబీకి ఫోన్ చేసి బాస్ రేపు పొద్దున మీ ఇంటికి వస్తున్నారు అని చెప్పారట. దీంతో బాబీ గారు షాక్ తిన్నారు. అంతేకాకుండా మరుసటి రోజు ఉదయమే జైల్ అవకుశ సినిమా రిలీజ్ కూడా ఉంది. చిరంజీవి గారు తన ఇంటికి వస్తున్నారన్న విషయాన్ని తండ్రికి చెప్పకూడదు అనుకున్నారట. చాలాసేపటి వరకు ఆ విషయాన్ని దాచి ఉంచారు. అయితే మరుసటి రోజు ఉదయం తన సినిమా చూసేందుకు తండ్రి కూడా రెడీ అయ్యారు. బాబీ టెన్షన్ పడుతుంటే ఎరా సినిమా ఏమైనా తేడా కొడుతుందా అన్నారట. అప్పుడే బాబీ గారికి తన తండ్రి హెల్త్ విషయంలో మరో డౌట్ కూడా వచ్చింది. ఆ వయసులో ఒకేసారి చిరంజీవి గారిని చూస్తే అంత షాకింగ్ సర్ప్రైజ్ ని తట్టుకుంటాడో లేదో అన్న ఉద్దేశంతో ముందుగానే తండ్రికి చెప్పేశారట. దీంతో ఆయన 4-5 షర్ట్లు మార్చుకుని బాగుందో లేదో అని చూసుకున్నారు. చిరంజీవి గారు బాబీ వాళ్ళ ఇంటికి వెళ్లి దాదాపు 2 గంటల పాటు ఉన్నారు. మోహన్ రావు గారికి తన పట్ల ఉన్న అభిమానాన్ని, ఆయన వద్ద ఉన్న రేర్ పిక్స్ ని, సినిమా రికార్డులను చూసి చిరంజీవి గారు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారట. ఇక జైల్ అవకుశ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లిపోయారు చిరంజీవి గారు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ టైంలోనే మోహన్ రావు గారు కన్ను మూశారు. అయితే తన తండ్రి అభిమానించే హీరో అయిన చిరంజీవి గారితో తాను డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాను చూడకుండానే తన తండ్రి చనిపోవడం తనకు చాలా బాధగా అనిపించిందని చెప్పారు డైరెక్టర్ బాబీ. డైరెక్టర్ బాబీ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ బాబీ భార్య పేరు ద్రోణవల్లి అనూష. ఈ ఇంటి పేరు విన్నాక ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరో. చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక గారి సిస్టరే ఈ అనూష. బాబీ ఇంటర్ చదువుతున్న టైంలో అనూష 9th క్లాస్ చదివేవారు. బాబీ ఫ్రెండ్ అనూష గారి ఫ్రెండ్ ని లవ్ చేసేవారు. ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఆ ఫ్రెండ్ కి తోడుగా వెళ్లేవారు బాబీ. అలా వీరి మధ్య పరిచయం అయింది. ఆ తరువాత ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడప్పుడు ల్యాండ్ ఫోన్స్ లో మాట్లాడుకునేవారు. ఓ రోజు అనూష మాట్లాడుతూ తనకు ఇలా మాట్లాడుకోవడం ఇష్టం లేదని, ఇలాగే మాట్లాడితే మనం పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పారట. అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే అనూష గారి ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. అనూష గారి తండ్రి కూడా హై ప్రొఫైల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అనూష గారు కూడా బాగా చదువుతారు. అలాంటి అనూషను తాను పెళ్లి చేసుకోవాలంటే తాను కూడా సక్సెస్ కావాలని అనుకున్నారు బాబీ. బాబీ గారు గంగోత్రి సినిమాలో నటించకపోవడానికి కారణం కూడా ఈ లవ్ స్టోరీనే. తాను నిక్కర్ తో సినిమాలో నటిస్తే ఇతడ్నా నువ్వు లవ్ చేసిందని అనూషను తన ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారేమోనని, తనను లవ్ చేసినందుకు అనూషకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఫిక్స్ అయ్యారట. ఇక బాబీ అసిస్టెంట్ రైటర్ గా చేస్తున్న టైంలో అనూష తన లవ్ స్టోరీని ఇంట్లో చెప్తే ఇళ్లల్లో ఒప్పుకోలేదు. చివరికి ఎలాగోలా అనూష తన పేరెంట్స్ ని ఒప్పించినా వారు ఒక కండిషన్ పెట్టారట. 2 ఏళ్లు టైం ఇస్తున్నామని, ఈలోగా లైఫ్ లో ఏదో ఒక రంగంలో సెటిల్ అవ్వాలని చెప్పారట. అది బాబీకి చాలా క్రూషియల్ టైం అని చెప్పవచ్చు. అప్పటికి నెలకు 500 జీతం వచ్చేది. సినిమాలుంటే భోజనాలుండేవి. ఎవరైనా తెలిసిన వారు ఫంక్షన్స్ చేస్తే బాగుండు, వెళ్లి భోజనం చేయవచ్చనే ఆలోచనలు వచ్చేవి. యూసఫ్ గూడలో చిన్న రూమ్ లో ఉండేవారు. ఇంటి నుండి తెచ్చుకున్న ఆవకాయ పచ్చడి, రైస్ ఉండేవి. బయట నుండి 3 రూపాయల పెరుగు తెచ్చుకుని పచ్చడన్నం, పెరుగన్నం తినేవారు. తనకు దగ్గర ఉన్న ఫ్రైడ్ రైస్ బండి వద్ద ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం ఉండేది. అందుకు 18 రూపాయలు అవసరం. దీంతో 6 రోజుల పాటు పెరుగు తెచ్చుకోవడం మానేసి వారానికి 1 రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవారు. దీంతో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తిరిగి వచ్చేయమని చెబుతారేమో అనుకుని అప్పుడప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి అంతా బాగానే ఉన్నట్లు యాక్ట్ చేసేవారు బాబీ గారు. ఇక పారడైజ్ లో 100 రూపాయలకు 2 షర్ట్లు అమ్మేవారు. ఆ షర్ట్లను తెచ్చుకుని డైరెక్టర్లను కలిసేందుకు వెళ్లేటప్పుడు అవి వేసుకునేవారు. 2004లో పంజాగుట్టలోని సాయిబాబా మందిరానికి వెళ్లి తన పెళ్లికి అంతా ఓకే అవ్వాలని, సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ చేయాలని,
తనను సినిమాల్లో ఎలాగోలా సెట్ చేయాలని కోరుకునేవారట. అలా దాదాపు 7 ఏళ్ల పాటు చాలా స్ట్రగుల్స్ అనుభవించారు. అసిస్టెంట్ రైటర్ గా చిన్ని కృష్ణ గారి వద్ద 2 ఏళ్లు పనిచేశారు. ఎంఎస్ రాజు గారు, దిల్ రాజు గారు, కోనా వెంకట్ గారు, పరుచూరి బ్రదర్స్ వద్ద రైటర్ గా చేశారు. ఆ 2 ఏళ్లలో రోజుకి 4 గంటలే నిద్రపోయేవారు. తన టాలెంట్ ని చూసి పలువురు ఛాన్సులు ఇచ్చేవారు. దీంతో అవకాశాలు పెరిగాయి. అందరూ కార్లలో అక్కడికి వచ్చేవారు. దీంతో తనకు తెలిసిన వారి వద్ద శాంట్రో కారు ఉంటే ఫ్రెండ్స్ సహకారంతో ఆ కారును కొనుక్కున్నారు. తనకు ఎప్పటికైనా కొత్త శాంట్రో కారు కొనుక్కోవాలనే కోరిక ఉండేది. 2 ఏళ్లలో రైటర్ గా, గోస్ట్ రైటర్ గా చేశాక ఆర్థిక పరిస్థితి మెరుగైంది. తాను తన భార్యను పోషించగలను అనే ధీమా వచ్చింది. దీంతో 2011లో ఫ్రెండ్స్ దగ్గర 2 లక్షల రూపాయల అప్పు తీసుకుని ఆ డబ్బుతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల వరకు ఇరువురి ఇళ్లలో మాటలు లేవు. అప్పటికే బీటెక్ కంప్లీట్ చేసిన అనూష ఉద్యోగం చేసేవారు. యూసఫ్ గూడలోని 2 గదుల ఇంట్లోనే చాలా రోజుల పాటు ఉన్నారు. ఇక పూర్తి స్థాయి రైటర్ అయ్యాక వేరే చోటికి మారారు. ఆ తరువాత కుటుంబాలు కలిశాయి. అనూష ఎంటెక్ పూర్తి చేశారు. గోల్డ్ మెడలిస్ట్ కూడా. వీరికి ఒక పాప పుట్టింది. తమకు పాప పుట్టిన తర్వాత పిల్లలను తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో అర్థమైందని, అనూష గారి అమ్మమ్మ తన కుమార్తెను, హారిక పిల్లలను ప్రేమతో పెంచారని, కొన్ని క్రైసిస్ సిచ్యుయేషన్స్ లో అనూష తల్లిదండ్రులు తనకు తోడుగా నిలిచారని, తన సక్సెస్ లో సగం క్రెడిట్ వారిదే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన సక్సెస్ వెనుక ఉన్న చిన్ని కృష్ణ గారు, పరుచూరి బ్రదర్, ఎంఎస్ రాజు గారు, కోనా వెంకట్ గారు, దిల్ రాజు గారు, రవితేజ గారితో పాటు తన స్నేహితులు రమణ, అజయ్ ఇలా చాలా మంది ఉన్నారని, వారు లేనిదే తనకు సక్సెస్ లేదని, ఆ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాకు న్యాయం చేయలేకపోయారని, తన సొంత స్టోరీతో పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసి గట్టిగా కొడతానని అన్నారు. మొత్తం మీద 11 ఏళ్ల స్ట్రగుల్స్ తర్వాత తనకు టాలెంట్ నిరూపించుకునే ఛాన్స్ రావడంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకున్నారు బాబీ గారు. అదే టైంలో తన సక్సెస్ కు కారణమైన వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారు కూడా. రానున్న కాలంలో ఆయన మరిన్ని సక్సెస్లు సాధించాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి డైరెక్టర్ బాబీకి సంబంధించిన విశేషాలు.